డాక్టర్ బలభద్ర వెంకటరాజు గారు మరియు డాక్టర్ బలభద్ర రఘువీర్ గారి ఆధ్వర్యంలో నడుపబడుచున్న రాజు న్యూరో మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్ నందు కార్డియాలజీ విభాగంలో సేవలు అందిస్తున్న డాక్టర్ ఎన్ వినోద్ కుమార్ ఎండిడిఎం కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ వీరు ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్ నందు, డాక్టర్ ఆఫ్ మెడిసిన్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ నందు, డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ శ్రీ వెంకటేశ్వర ఇండియన్ మెడికల్ సైన్సెస్ తిరుపతి నందు పూర్తి చేసి 1 సంవత్సర కాలం పాటు శ్రీ వెంకటేశ్వర ఇండియన్ మెడికల్ సైన్సెస్ తిరుపతి నందు అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలు అందించి ఇప్పుడు మన రాజమండ్రి రాజు న్యూరో మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్ నందు సేవలు అందిస్తున్నారు. 1500కు పైగా పెర్కుటేనియస్, కరోనరీ, ట్రాన్స్టిమినల్ కరోనరీ యాంజియోప్లాస్టీలు, 4000కు పైగా యాంజియోగ్రామ్స్, ఏఎస్డి డివైస్ క్లోజర్, పేస్ మేకర్, పీబీఎంవి, ఈపీ స్టడీ మరియు పిడియాట్రిక్ కార్డియాలజీ సేవలు అందిస్తున్న డాక్టర్ ఎన్ వినోద్ కుమార్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారితో ముఖాముఖి. సిసిసి ప్రేక్షకులకు స్వాగతం. రాజు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రాజమండ్రిలో సేవలు అందిస్తున్న డాక్టర్ ఎన్ వినోద్ కుమార్ ఎండిడిఎం కార్డియాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా సేవలు అందిస్తున్నారు. హృద్రోగ సమస్యలు, వాటి జాగ్రత్తలు, నివారణ అనే వాటిపై వారితో ముఖాముఖి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఈ మధ్యకాలంలో గుండె సంబంధిత వ్యాధుల గురించి ఎక్కువగా వినపడుతుంది. దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? ఈ మధ్య గుండె సంబంధిత వ్యాధుల గురించి మనం ఎక్కువగా వింటున్నాము. వాట్సాప్లో, ఫేస్బుక్లో గుండెపోటు వచ్చి అకారణంగా మరణించిన వీడియోలు అవి చూస్తున్నాము. సో ఈ 2-3 ఏళ్ళు కోవిడ్ వచ్చిన తర్వాత గుండెకి సంబంధించిన వ్యాధులు ఎక్కువయ్యాయి. ప్రత్యేకించి ఇంతకుముందు గుండె సంబంధించిన వ్యాధులు అంటే 50 ఏళ్ళు పైబడి ఉండి వాళ్ళకి బీపీ, షుగరు, ఊబకాయం, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్లు ఎక్కువగా ఉన్న వాళ్ళకే వస్తాయనేది ఒక దీనిలాగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిన్న వయసు అంటే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉన్న వారికి కూడా ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్, బీపీలు, షుగర్లు లేని వాళ్ళలో కూడా ఈ మధ్య మనం గుండెకి సంబంధించిన వ్యాధుల్ని గమనిస్తున్నాము. వాళ్ళలో జబ్బు యొక్క తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రత్యేకించి కారణాలు మన దైనందిన జీవనంలో వచ్చిన మార్పులే కారణం. ఎందుకంటే ఇంతకుముందు మనం ఫిజికల్ యాక్టివిటీ అంటే వ్యాయామం అనేది ఎక్కువగా ఉండేది. సో ఎక్కడికన్నా నడుచుకుని వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా మనం నడక ద్వారానో లేకపోతే రోజువారీ పనుల్లో శ్రమ కూడా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఈ మధ్య ఆ శ్రమ అనేది తగ్గిపోయింది. దానికి తోడు మన ఆహారపు అలవాట్లలో మార్పులు కూడా చాలా ఎక్కువగా వచ్చాయి. వెస్టర్నైజేషన్ ఎక్కువగా ఉండడం వల్ల మనం ఈ మధ్య జంక్ ఫుడ్ అంటే ఎక్కడైతే శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు అవి తీసుకోవడం వల్ల మనకి ఈ మధ్య డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. వీటి వల్ల గుండెల్లో కొంచెం కొవ్వు పదార్థాలు అవి పేరుకుపోయి అకాల మరణాలకి, అకాలంగా గుండెపోటు రావడానికి కారణాలు అవుతున్నాయి. సో అందుకనే మనం గత 3-4 ఏళ్లలో కోవిడ్ తర్వాత ఎక్కువగా గుండెకి సంబంధించిన వ్యాధుల్ని మనం గమనిస్తున్నాము. అది కూడా చిన్న వయసు ఉన్న వాళ్ళలో మనం ఎక్కువగా ఇవి గమనిస్తున్నాం. అసలు డాక్టర్ గారు, ఈ గుండె సంబంధిత వ్యాధులు రావడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయంటారు? సో గుండెకి సంబంధించిన వ్యాధులు అవి రావడానికి ముఖ్యంగా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారండి. ఏవైతే కారణాలు ఉంటే గుండె జబ్బు అనేది రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉందో వాటిని మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. షుగర్ ఎక్కువగా ఉండడం, అదే డయాబెటీస్, హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువగా ఉండడం, లేకపోతే కొలెస్ట్రాల్, బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అవి ఎక్కువగా ఉండడం, లేకపోతే థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా ఉండడం, వ్యాయామం తక్కువగా చేయడం వల్ల, వీటిలన్నిటి వల్ల హార్ట్కి సంబంధించిన జబ్బులు అవి ఎక్కువగా రావడానికి కారణం ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇండియా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్. అంటే ప్రతి 10 మందిలో మనం 2-3కి షుగర్ ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. ఇది రానున్న రోజుల్లో మరీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల బాడీలో అథెరోస్క్లెరోసిస్ అంటే రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు పేరుకుపోయి బ్లాకేజెస్ అంటారు. సో ఆ బ్లాక్స్ అనేవి ఎక్కువగా పెరగడానికి కారణం ఉంటుంది. ఈ బ్లాక్స్ గుండెపోటుకి కారణాలు అవుతాయి. ఎప్పుడు మనకి గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో ఈ బ్లాక్లు ఏర్పడడం వల్ల గుండెపోటు అనేది వస్తుంది.
ఒకవేళ ఆ బ్లాక్స్ మరీ ఎక్కువగా ఉన్నాయి అంటే సడన్గా కార్డియాక్ అరెస్ట్, అంటే పేషెంట్కి సడన్గా గుండె ఆగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. బీపీ అనేది ఈ మధ్య ప్రతి 10 మందిలో 2-3కి మనం గమనిస్తున్నాము. సో ఇది కూడా మనం ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల వాటిల్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, సాల్ట్ శాతం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల బీపీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్గా బీపీ చెక్ చేయించుకోవడం, షుగర్ ఒకవేళ ఉంటే దానికి తగిన మందులు వాడుకుంటూ దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం, లేదు మనకి ఇంకా షుగర్ రాలేదు అంటే రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం, బాడీలో కొలెస్ట్రాల్ శాతాన్ని ప్రతి 6 నెలలకో సంవత్సరానికో చెక్ చేయించుకొని అవి కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది తప్పనిసరిగా చూసుకోవాల్సి వస్తుంది. కొంతమందికి జన్యుపరంగా అంటే వంశపారంపర్యంగా కొన్ని జెనెటిక్ మోడిఫికేషన్స్ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. సో మన తాతలకి, తండ్రులకి, లేకపోతే మన ఇంట్లో వారికి గుండెపోటు వచ్చి మరణించిన వారు ఎవరైనా ఉంటే మనం కంపల్సరీగా జాగ్రత్తలు తీసుకొని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి రాకుండా చూసుకోవడము, ఒకవేళ ఉంటే వాటిని కంట్రోల్లో పెట్టుకోవడము కంపల్సరీ చేసుకోవాలి. యాన్యువల్ హెల్త్ చెకప్ అంటే రెగ్యులర్గా మనం బాగున్నా సరే మన గుండె ఆరోగ్యం ఎలాగుంది, మన ఒంట్లో వేరే ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా అనేది కంపల్సరీగా చెక్ చేసుకుంటే మనం ఈ గుండెపోటు బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మరి ఈ గుండె జబ్బులు ఏ విధంగా నివారించగలమంటారు? ఇందాక చెప్పినట్టుగా ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఇలాంటివి మనకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మనకి వంశపారంపర్యంగా జన్యుపరంగా వచ్చే అవకాశాలు అవి ఉంటే ఎప్పుడు కూడా మనం సాల్ట్ తగ్గించుకొని తినడం, కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే ఫుడ్ తినడం, లేకపోతే డాష్ డైట్ అంటారు, DASH అంటే డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్. దాంట్లో ముఖ్యంగా ఆకుకూరలు, వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వీటిలన్నిటిలో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పొటాషియం రక్తనాళాలని వెడల్పుగా చేస్తుంది. సో దానివల్ల బీపీ అనేది 5 నుంచి 10 పాయింట్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల దాంట్లో సాల్ట్ శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ సాల్ట్ శాతం మన బాడీలో ఎక్కువగా వెళ్తుందో బీపీ అనేది కంపల్సరీ పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, రోజుకి క్రమం తప్పకుండా వారానికి 5 రోజులు కంపల్సరీ అరగంటన్న వ్యాయామం చేయవలసి వస్తుంది. ఈ వ్యాయామం చేయడం వల్ల బీపీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. అది కాకుండా మన ఒబెసిటీ ఏదైతే ఊబకాయ ఉందో, బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. సో బాడీ మాస్ ఇండెక్స్ని కంపల్సరీ నార్మల్ రేంజ్ ఏదైతే 18.5 నుంచి 24.5 బాడీ మాస్ ఇండెక్స్ని ఆ రేంజ్లో మెయింటైన్ చేయడం వల్ల మనం ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. డాక్టర్ గారు, హార్ట్ అటాక్ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయో కాస్త వివరిస్తారా? హార్ట్ అటాక్ అంటే గుండెపోటు అంటారండి. మనకి గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు 3 ఉంటాయి. ఎడంవైపు 2, కుడివైపు 1. ఆ రక్తనాళాల్లో ఎప్పుడైతే బ్లాక్ ఏర్పడి గుండెకి రక్తం సరఫరా తక్కువ అవుతుందో అప్పుడు మనం హార్ట్ అటాక్ అనేది వస్తుంది. సో ఈ హార్ట్ అటాక్ యొక్క లక్షణాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆ లక్షణాలు త్వరగా గమనించి మనం మెడికల్ సిబ్బందికి దాన్ని ఇన్ఫార్మ్ చేసి తగు ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఈ హార్ట్ అటాక్ వల్ల ప్రాణాపాయ పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడగలం. సో ఎప్పుడైతే గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాక్ ఏర్పడుతుందో అప్పుడు వచ్చే కండిషన్ని మనం హార్ట్ అటాక్ అంటాము. సో ఈ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో ముఖ్యంగా ఛాతీలో పట్టేసినట్టు ఉండడం, దాని ఎడం చేతి వైపు పాకడం, కొంతమందికి ఎడం చేతి వైపే కాకుండా మెడ కింద దవడ దగ్గర నొప్పి రావడం, కొంతమందికి వాంతుల్లాగా అవ్వడం, తల తిరగడం, మరికొంతమందికి ప్రత్యేకించి ఆడవాళ్ళకి అండ్ పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఏంటంటే అటిపికల్ సిమ్టమ్స్ అంటారు. ఏదైతే ఛాతీ నొప్పి ఉందో అవన్నీ కూడా టిపికల్గా రాకపోవచ్చు. వాళ్ళలో ఆయాసం, చెమటలు పట్టడం, తలనొప్పిగా రావడం లాంటి అటిపికల్ ప్రెజెంటేషన్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ రకమైన ఇబ్బందులు కలిగి ఉన్నామో వెంటనే మనం మెడికల్ సిబ్బందిని అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు వెంటనే మనం ECG, ఎకో లాంటి బేసిక్ టెస్ట్లు, దాని తర్వాత ట్రోపోనిన్ ఏదైతే బ్లడ్ టెస్ట్ ఉంటుందో అవి చేయించుకుని మనకి గుండెపోటు ఉందా లేదా అనేది కంపల్సరీ నిర్ధారించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సహజంగానే చాలామంది చాలా కంగారు పడిపోతారు. అసలు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ముందుగా ఏం చేయాలి డాక్టర్ గారు?
ఎప్పుడైతే మనం హార్ట్ అటాక్ లేకపోతే ఛాతీలో నొప్పిగా ఉండడం, చెమటలు పట్టడం, ఆయాసం రావడం ఇలా గుండెకి సంబంధించిన ఇబ్బందులు మనం గమనించామో ఇమ్మీడియట్‌గా లోడింగ్ డోసెస్ అంటారు. సో, యాస్పిరిన్, క్లోపిడోగ్రిల్, అటోర్వాస్టాటిన్ ఈ మూడిటిని మనం లోడింగ్ డోసెస్ అంటామండి. దీన్ని మనం కంపల్సరీగా వెంటనే వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల ఏదైతే హార్ట్ అటాక్ రావడానికి కారణమైన బ్లాక్ ఏర్పడిందో అది కొంచెం క్లియర్ అయ్యే అవకాశం ఉంటది. దానివల్ల మనం కార్డియాక్ అరెస్ట్ అంటాం. సడెన్‌గా గుండె ఆగిపోయే అవకాశాలు చాలా నివారించగలిగే ఉంటాం. ఎందుకంటే మనం గమనిస్తే గుండెపోటు వచ్చిన వాళ్ళలో 10 మందిలో ఇద్దరు, ముగ్గురు హాస్పిటల్ చేరే లోపే మరణిస్తుంటారు. సో, అది మనం అవాయిడ్ చేసి అట్‌లీస్ట్ మనం హాస్పిటల్ ఎళ్ళేంత వరకన్నా మనం కొంచెం ఆ డెత్ సినారియోని తగ్గించుకోవాలి అనుకుంటే ఈ లోడింగ్ డోసెస్ తీసుకోవాల్సొస్తది. ప్రత్యేకించి చాలామంది హార్ట్ పెయిన్ ఏదైతే ఛాతీలో నొప్పిగా ఉందనుకుంటున్నారో దాన్ని గ్యాస్ట్రిక్ ఇబ్బందిగా పరిగణిస్తారు. చాలామంది నాకెందుకు గుండెపోటు వస్తది, నాకు మోస్ట్‌లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే అయ్యుంటది అన్న అపోహలో ఎక్కువ మంది ఉంటారు. అది ప్రత్యేకించి చిన్న వయసు ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ వయసు ఉన్నవారికైనా గుండెపోటు వచ్చే ఆస్కారం ఉంది. సో, కంపల్సరీ చిన్న వయసు ఉన్నవాళ్ళైనా, పెద్ద వయసు ఉన్నవాళ్ళైనా తమకి వచ్చిన ఇబ్బందిని గ్యాస్ట్రిక్ ఇబ్బంది కింద భావించకుండా ఫస్ట్ అది హార్ట్ ప్రాబ్లమా లేకపోతే గ్యాస్ట్రిక్ ఇబ్బందా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. దానికోసం ఈసీజీ, ఎకో, ట్రోపోనిన్ లాంటి టెస్టులు చేసుకోవాల్సి వస్తది. అది చేసుకుని ఈ లోడింగ్ డోసెస్ లాంటివి ముందుగానే వేసుకుని కార్డియాలజిస్ట్‌లో లేకపోతే కార్డియాక్ సెంటర్‌కో వెళ్తే దాని తర్వాత దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ గానీ, ట్రీట్మెంట్ గానీ, ఆపరేషన్స్ తీసుకుంటే మనం హార్ట్ అటాక్ నుంచి మరణించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒక్కోసారి డాక్టర్ గారు కొన్ని కేసెస్ విన్నప్పుడు హార్ట్ అటాక్ అంటారు, కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఈ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి డాక్టర్ గారు? హార్ట్ అటాక్ అనేది ఇందాక చెప్పిన విధంగా గుండెకి రక్తనాళాల్లో బ్లాక్ ఏర్పడడం వల్ల వచ్చిందాన్ని మనం హార్ట్ అటాక్ అంటాం. కార్డియాక్ అరెస్ట్ అనేది సడన్‌గా గుండె కొట్టుకోవడం ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. కార్డియాక్ అరెస్ట్ అనేది చాలా సివియర్ కండిషన్. సో, ఆ కార్డియాక్ అరెస్ట్ రావడం వల్ల చాలామంది మరణిస్తూ ఉంటారు. సో, కార్డియాక్ అరెస్ట్ అనేది ఈ బ్లాక్‌లు బాగా తీవ్రమైన స్థాయిలో ఉన్నప్పుడు గుండెకి పూర్తిగా రక్తం సరఫరా ఆగిపోయినప్పుడు గుండె అనేది సడన్‌గా ఆగిపోయి ఈ కార్డియాక్ అరెస్ట్ వస్తది. అప్పుడు మనం ఈ సీపీఆర్ అంటాం. కార్డియో పల్మనరీ రిససియేషన్. సో, ఈ కార్డియో పల్మనరీ రిససియేషన్ అనేది ఇమ్మీడియేట్‌గా చేయడం వల్ల ఈ మధ్య కాలంలో మనం చాలా సినిమాల్లో కూడా చూసాము. ఎప్పుడైతే సీఏబీ ఈ 3 అక్షరాల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కంప్రెషన్స్, ఎయిర్‌వే, బ్రీతింగ్. సో, కంప్రెషన్స్ ఛాతీకి మధ్యలో ఈ ఈ మన 2 నిపుల్స్‌కి మధ్యలో కరెక్ట్‌గా మన 2 చేతులు ఇలా అదిమి పెట్టి గుండెకి 30 కంప్రెషన్స్ అంటే నిమిషానికి 30 కంప్రెషన్స్ 5-6 సెంటీమీటర్ల లోతుకి ఆ కంప్రెషన్స్ ఇవ్వాల్సి వస్తది. 30 కంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత పేషెంట్‌కి నోరు తెరిచి నోట్లోకి 2 సార్లు గాలి ఇవ్వాల్సి వస్తది. ఈ 30:2 కంప్రెషన్స్ అనేది కంపల్సరీ పేషెంట్‌కి ఇవ్వాలి. ఈలోపు మనం 108 గానీ లేకపోతే మెడికల్ హెల్ప్ గానీ మనం పిలిచి పేషెంట్‌ని ఇమ్మీడియేట్‌గా ట్రాన్స్‌ఫర్ చేయవలసి వస్తది హాస్పిటల్‌కి. సో, ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది చాలా ప్రాణాంతకమైనది. చాలామంది పేషెంట్స్ దీనివల్ల మరణిస్తూ ఉంటారు. సో, ఈ ఏదైతే కార్డియో పల్మనరీ రిససియేషన్ ఉందో అది అందరూ కూడా కంపల్సరీగా నేర్చుకోవాల్సి వస్తది. దీనివల్ల మనం వెళ్తున్న రోడ్లలోనో, మార్కెట్‌లోనో, రైల్వే స్టేషన్‌లోనో ఎవరికన్నా ఇలాంటి ఇబ్బంది కలిగిందంటే వెంటనే మనం వాళ్ళ ప్రాణాలని కాపాడగలిగిన వాళ్ళవుతాం. ఇప్పుడు మీరు మాట్లాడుతూ సిపిఆర్ అన్నారు. సిపిఆర్ గురించి తెలియజేయగలరు? తప్పకుండా అండి. సిపిఆర్ అనేది కార్డియో పల్మనరీ రిససియేషన్ అంటారు. సో, మనం ఎప్పుడైతే పేషెంట్ కార్డియాక్ అరెస్ట్ వస్తదో వాళ్ళని ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి వెళ్ళేలోపు ఆ ప్రాణాన్ని మనం నిలబెట్టడం కోసం చేసేదాన్నే కార్డియో పల్మనరీ రిససియేషన్ అంటారు. కార్డియాక్ అంటే హార్ట్, పల్మనరీ అంటే ఊపిరితిత్తులు. ఆ రెండిటిని కాపాడడాన్ని రిససియేషన్ అంటారు. సో, ఎప్పుడైతే సడన్‌గా ఎక్కడన్నా మార్కెట్‌లో గానీ, రోడ్డు మీద గానీ పేషెంట్ కొలాప్స్ అయిపోయి కింద పడిపోతే వెంటనే మనం ఆ పేషెంట్‌ని ఒకసారి తట్టి లేపవలసి వస్తది. లేపి అప్పుడు కూడా పేషెంట్ ప్రతిస్పందించకపోతే ఫస్ట్ పేషెంట్ రోడ్డు మధ్యలో ఉంటే లేకపోతే ఏ నీటి గట్టు దగ్గర ఉంటే ఆ పేషెంట్‌ని మనం సేఫ్‌గా ఉన్న ప్రదేశానికి షిఫ్ట్ చేయవలసి వస్తది. షిఫ్ట్ చేసి పేషెంట్‌కి ఈ మెదడుకి రక్తనాళాలు సరఫరా చేసే కెరోటిడ్ ఆర్టరీస్ అంటారు. వాటిని మనం ఒకసారి పట్టుకొని చూడవలసి వస్తది. అక్కడ మనం పల్స్ చూడగలిగితే పేషెంట్‌కి సిపిఆర్ అవసరం లేదు. ఒకవేళ ఆ పల్స్ మనకి తగలకుండా పేషెంట్ ఇంకా అన్‌కాన్షియస్ అంటే కోమా స్థితిలోనే ఉంటే వెంటనే మనం సిపిఆర్ కంప్రెషన్స్ మొదలుపెట్టవలసి వస్తది.
సో 30 కంప్రెషన్స్ నిమిషానికి ఇవ్వవలసి వస్తుంది. మన 2 చేతుల్ని ఇలా ఒక చేతికి దగ్గర ఇంకోటి ఇంటర్లాక్ చేసుకొని ఈ 2 నిపిల్స్ ఏరియాస్కి మధ్యలో మనం పేషెంట్కి 5 నుంచి 6 సెంటీమీటర్ల లోతుకు వెళ్ళేలాగా కంప్రెషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మరీ వేగంగా కంప్రెషన్స్ ఇవ్వడం వల్ల కూడా మనకి ఉపయోగం ఉండదు, మరీ స్లోగా కంప్రెషన్స్ ఇవ్వడం వల్ల కూడా ఉపయోగం ఉండదు. సో ఆ కంప్రెషన్స్ ఇచ్చి పేషెంట్కి దాని తర్వాత 2 సార్లు గాలి ఇవ్వవలసి వస్తుంది. దాని తర్వాత వెంటనే మళ్ళీ మనం కంప్రెషన్స్ మొదలు పెట్టుకోవాలి. ఈలోపు మనం పక్కన ఉన్న వారిని ఎవరినో ఒకరిని హెల్ప్కి పిలుచుకొని మనం మెడికల్ ఎయిడ్ అదైతే 108 ఉందో లేకపోతే దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఫోన్ నెంబర్ ఉందో వాళ్ళకి ఫోన్ చేసి ఈ మెడికల్ ఎయిడ్కి పిలుచుకోవాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చేలోపు ఈ కంప్రెషన్స్ అనేవి మనం కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే ఈ కంప్రెషన్స్ అనేది మన గుండె మామూలుగా గుండె కొట్టుకుంటూ మన బాడీకి అంతటికి రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే ఆగిపోయిందో మనం టెంపరీగా బయట నుంచి కృత్రిమంగా కంప్రెషన్స్ ఇచ్చి బాడీ నుంచి రక్తాన్ని గుండె నుంచి అన్ని అవయవాలకి పంపింగ్ చేయడానికి ఇది కార్డియోపల్మనరీ రిససియేషన్ అంటారు. ఇది చేయడం వల్ల పేషెంట్లు హాస్పిటల్కి వెళ్ళి సరైన ట్రీట్మెంట్ తీసుకునే లోపు మనం పేషెంట్ ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. దీన్నే బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటారు, BLS అంటారు. సో ఈ BLS అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. దీనివల్ల చాలామంది ప్రాణాలు కాపాడగలిగిన వాళ్ళం అవుతాం. ఒకసారి గుండె ఆపరేషన్ అయ్యాక పేషెంట్ ఏ విధంగా ఉండాలి, జీవన శైలి విధానం జాగ్రత్తలు ఎలా ఉండాలండి? సో ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలామంది ఆపరేషన్లు చేసుకుంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు. దాని తర్వాత కండిషన్ కొంచెం మెరుగైన తర్వాత ఇంక మనకి మందులు అవసరం లేదు, లేకపోతే వాళ్ళ రొటీన్ దైనందిన జీవితం ఏదైతే కొన్ని చెడు అలవాట్లు ఉంటాయో స్మోకింగ్, ఆల్కహాల్, గుట్కా ఇలాంటివి ఉంటాయో అవన్నీ మళ్ళీ మొదలు పెట్టేస్తూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడైతే ఒక పేషెంట్కి గుండె సమస్య వస్తుందో అతను జీవితాంతం గుండె సంబంధిత పేషెంటే. ట్రీట్మెంట్ తీసుకున్నా ఆపరేషన్ చేయించుకున్నా ఆయన తగు జాగ్రత్తలు కంపల్సరీ జీవితాంతం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకసారి గుండెపోటు వచ్చిన పేషెంట్కి మళ్ళీ మళ్ళీ గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మందులు వాడుకుంటూనే ఉండాలి. ఒకవేళ కానీ స్టంట్ ఆపరేషన్ కానీ బైపాస్ ఆపరేషన్ కానీ అయితే అతను జీవితాంతం వాడాల్సిన మందులు కొన్ని ఉంటాయి. ఆ మందులు కంపల్సరీ వేసుకోవాల్సి వస్తుంది. ఆ మందులు కానీ ఆయన వేసుకోకపోతే మనం చేసిన ఆపరేషన్ ఫర్దర్గా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైతే స్టంట్ ఆపరేషన్ ఉంటారో ఆ స్టంట్ మూసుకుపోయే ఛాన్స్ ఉంటుంది. ఆర్ఎల్స్ బైపాస్ ఆపరేషన్లో వేసిన గ్రాఫ్ట్లు మళ్ళీ మూసుకుపోయే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ స్మోకింగ్, ఆల్కహాల్, ఈ గుట్కా లాంటి చెడు అలవాట్లు మొదలు పెడితే మళ్ళీ కొత్తగా బ్లాక్స్ ఏర్పడి మనం ఏదైతే ఆపరేషన్ చేసామో దానివల్ల ఉపయోగం ఉండకపోవచ్చు. సో ఆయిల్ ఫుడ్ తగ్గించుకోవాల్సి వస్తుంది. డైలీ వ్యాయామం, మరీ సివియర్ వ్యాయామం కాకుండా ఒక మోస్తరు నడక, ఒక స్పీడ్ వాక్ లాంటిది ప్రతి వారానికి 5 రోజులు చేసుకోవాల్సి వస్తుంది. ఆకుకూరలు, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలాంటివి తీసుకొని జాగ్రత్తగా ఉండాలి. సాల్ట్ అనేది రోజుకి 5 గ్రాములు అంటే 2 చెంచాలకు మించి తీసుకోకుండా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. దాని తర్వాత ఆ పేషెంట్కి షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలాంటివి ఏమన్నా ఉంటే, హైపర్ కొలెస్ట్రాలిమియా అంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం లాంటివి ఏమన్నా ఉంటే కంపల్సరీ దాన్ని ట్యాబ్లెట్స్ ద్వారానో లేకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్ల ద్వారానో కంట్రోల్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అంటారు కదా డాక్టర్ గారు, అంటే కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ ఈ 3 ఒకటే, లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ అనేది అది వేరేదంటారా? హార్ట్ ఫెయిల్యూర్ అంటే మన గుండె అనేది మోటార్ పంపు లాంటిదండి. సో రెగ్యులర్గా ఏదైతే పంపింగ్ యాక్టివిటీ ఉంటుందో ఆ గుండెకి సంబంధించి ఆ పంపింగ్ యాక్టివిటీ వల్ల ప్రతి నిమిషం 5 లీటర్ల బ్లడ్ మన గుండె నుంచి బయటికి వెళ్ళి అన్ని అవయవాలకి సప్లై వెళ్తూ ఉంటుంది. ఆక్సిజన్, ఏదైతే న్యూట్రియంట్స్ ఉన్నాయో అవన్నీ. సో ఎప్పుడైతే కొన్ని కండిషన్స్ వల్ల అయితే ఏదైతే ఇప్పుడు అనుకున్నట్టుగా హార్ట్ అటాక్ వల్ల గుండె వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కాకుండా మయోకార్డైటిస్ అంటారు, గుండెకి ఇన్ఫెక్షన్ వచ్చిన కారణాల వల్ల కానీ, ఆర్ఎల్స్ గుండెలో 4 కవాటాలు వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఆ వాల్వ్ లీకేజీల వల్ల కానీ లేకపోతే వాల్వ్ మూసుకుపోవడం వల్ల కానీ ఇలాంటి కండిషన్స్లో గుండె వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ పంపింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళల్లో ఎక్కువగా నడిస్తే ఆయాసం రావడం, కొంచెం దూరం నడిచిన ఆయాసం రావడం, కళ్ళు తిరగడం, చెమటలు పట్టడం, బాగా నీరసంగా అనిపించడం, కాళ్ళకి వాపులు, నీరు పట్టి వాపులు రావడం, యూరిన్ అవుట్పుట్ ఏదైతే పాస్ ఉంటుందో అది తగ్గిపోయి వీళ్ళల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి సంబంధించి ఇమీడియట్గా మనం
ఫిజిషియన్ని కలవాల్సి వస్తుంది. ఆయన దానికి సంబంధించి కొన్ని బ్లడ్ టెస్టులు, కార్డియాక్ స్కానింగ్లు అవి తీసి ఎంతవరకు గుండె దెబ్బతిన్నది, ఎంతవరకు మనం మందులు వాడడం వల్ల అది రికవర్ అవుతుంది అనేది చూసుకొని ఆ మందులు వాడుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆ మందులు కానీ వేసుకోకపోతే రోజులు గడిచే కొద్దీ ఆ గుండె వీక్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక స్టేజ్కి వచ్చేసరికి పేషెంట్కి కూర్చున్నా పడుకున్నా కూడా ఆయాసం వస్తూ ఉంటుంది. సో ఆ స్టేజ్కి వెళ్లకుండా ఇమీడియట్గా ఎప్పుడైతే నేను చెప్పినట్టు నడిస్తే ఆయాసం రావడం, గుండె దడ రావడం, కాళ్ళ వాపులు రావడం, ఇలాంటి ఫస్ట్ సైన్స్, సో బేసిక్ సిమ్టమ్స్ మొదలైనప్పుడుగానే మనం తగు జాగ్రత్తలు తీసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే ఫైనల్ స్టేజెస్కి వెళ్ళి ప్రాణాపాయం రాకుండా మనం జాగ్రత్తగా ఉండగలం. ఇప్పుడు ఈ హృద్రోగ సమస్యలకి బీపీ, కొలెస్ట్రాల్ అవి కూడా కారణం అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. బీపీ, కొలెస్ట్రాల్ ఏ లెవెల్లో ఉంచుకోవాలి డాక్టర్ గారు? మనం చూస్తుంటాము బీపీ అనేది నార్మల్ వాల్యూ సిస్టోలిక్ బై డయాస్టోలిక్ అని ఉంటుందండి. సిస్టోలిక్ వాల్యూ 120, డయాస్టోలిక్ వాల్యూ 80. ఇది నార్మల్ వాల్యూ. బట్ బీపీ అనేది డైనమిక్గా ఉంటుంది, అంటే మారుతూ ఉంటుంది. ఒకటే వాల్యూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండదు. ఉదయం మార్నింగ్ లెగిసినప్పుడు కొంచెం తక్కువగా ఉంటుంది. రోజు మన యాక్టివిటీస్ చేయడం వల్ల 5 నుంచి 10 ఎక్కువగా ఉంటుంది. సో ఆ డైనమిక్ రేంజ్ అనేది ఒకటి ఉంటుంది. సో బీపీ అనేది కంపల్సరీగా 130/80కి తక్కువగా మనం మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ హై బీపీ ఉంటాయి, ఎప్పుడంటే మనం దాంట్లో కూడా అమెరికన్ కార్డియాలజీ ఆఫ్ సొసైటీ వాళ్ళు గ్రేడింగ్స్ ఇచ్చారండి. నార్మల్ బీపీ 130/80 కన్నా తక్కువ, స్టేజ్ 1 అనేది 140కి 90కి మధ్యలో ఉండడం, స్టేజ్ 2 అనేది 160కి 95కి మధ్యలో ఉండడం ఉంటుంది. సో వాళ్ళకి డిపెండింగ్ అపాన్ ద బీపీ ఎంత ఎక్కువగా ఉన్నది అన్నది ఆధారం బట్టి మనం ట్యాబ్లెట్స్ అనేవి ఉంటాయి. సో తగు ట్యాబ్లెట్స్ తీసుకొని బీపీని ఎప్పుడు కూడా 130/80కి తక్కువగా మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. కొలెస్ట్రాల్ అనేది వచ్చేసరికి కొలెస్ట్రాల్లో చాలా రకాలు ఉంటాయండి. మనకి టోటల్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది, నెక్స్ట్ హై డెన్సిటీ లైపోప్రోటీన్స్ హెచ్డిఎల్ అని ఉంటుంది మంచి కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అని ఉంటుంది లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అది చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయండి. సో ట్రైగ్లిజరైడ్స్ అనేవి కంపల్సరీ 150 మిల్లీగ్రాముల కన్నా తక్కువ మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. హై డెన్సిటీ లైపోప్రోటీన్స్, సో అవి మంచి కొలెస్ట్రాల్, అది మగవాళ్ళలో అయితే 40 కన్నా ఎక్కువ, ఆడవాళ్ళలో అయితే 50 కన్నా ఎక్కువ మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. టోటల్ కొలెస్ట్రాల్ 200 కన్నా తక్కువ మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఓవరాల్గా ఈ కొలెస్ట్రాల్ అనేది మనం చూసుకుని ఎల్డిఎల్ ఏదైతే చెడు కొలెస్ట్రాల్ ఉంటుందో ఆ చెడు కొలెస్ట్రాల్ అనేది పేషెంట్కి ఆల్రెడీ గుండె జబ్బులు ఉన్నాయా లేకపోతే గుండె జబ్బులు లేవా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ గుండె జబ్బులు ఉండి మనం ట్యాబ్లెట్స్ మీద ఉంటే ఆ ఎల్డిఎల్ అనేది 100 మిల్లీగ్రాముల కన్నా తక్కువ మెయింటైన్ చేసుకోవాలి. లేదు గుండె జబ్బులు లేవు పేషెంట్కి అంటే 150 మిల్లీగ్రాముల కన్నా తక్కువ మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఎంతవరకు ఈ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందండి? గుండె జబ్బులకి జన్యుపరమైన లింక్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఏదైతే మన తాతలకి, మన ఇంట్లో మావయ్యలకి, లేకపోతే బ్రదర్స్కి కానీ వీళ్ళకి ఎప్పుడైతే హార్ట్ అటాక్లు కానీ లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్లు కానీ ఉంటాయో మనకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్లీ ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ కూడా మనకి జన్యుపరమైన లింకులు ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి రిస్క్ ఫ్యాక్టర్లు మనకు వస్తాయో జన్యుపరంగా ఉండడం వల్ల, సో మనకి ఈ గుండెపోటు అనేది కూడా కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మన పేరెంట్స్ కానీ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరికన్నా హార్ట్ అటాక్లు, హార్ట్ ఫెయిల్యూర్లు, ఈ షుగరు, బీపీ లాంటివి ఉంటే మనం కంపల్సరీ ఇంకా మనకి రాలేదు అనుకుంటే అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. సో రోజు వాకింగ్ చేయడం, జంక్ ఫుడ్ లాంటివి తగ్గించడం, కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం లాంటివి మనం కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది. డాక్టర్ గారు, అసలు ఈ గుండె జబ్బులు అవి రాకుండా ముందుగానే గుర్తించే టెస్ట్లు ఏమైనా ఉంటాయండి? వాటి గురించి అటువంటి టెస్ట్స్ ఏమైనా ఉంటే కాస్త తెలియజేయగలరు? ఎప్పుడైతే మనం ఈ గుండె జబ్బు వస్తే ఆస్కారం ఉంది అని అనుకుంటామో ఈ మధ్య పర్టికులర్గా కొన్ని రకాల టెస్ట్లు వచ్చాయి. సిటీ కరోనరీ కాల్షియం స్కోర్ అంటారండి. సో గుండెకి సిటీ స్కాన్, ఏదైతే మనం తలకి సిటీ స్కాన్ చేస్తామో, ఊపిరితిత్తులకి, కడుపుకి ఎలా సిటీ స్కాన్ చేస్తామో గుండెకి కూడా సిటీ స్కాన్ చేస్తాం. సో ఆ సిటీ స్కాన్లో మనకి గుండెకి రక్తం ఎలా సరఫరా అవుతుంది, దాంట్లో ఉన్న కాల్షియం ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనకి ఎంతవరకు ఆ బ్లాక్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. సో ఎర్లీగా పేషెంట్కి ఇంకా ఏమీ సిమ్టమ్స్ లేకుండా ఒట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ మాత్రమే, అంటే బీపీ, షుగరు, ఊబకాయం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు
అసలు హార్ట్‌కి రక్తం ఎలా సరఫరా అవుతుంది, ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే సీటీ కాల్షియం స్కోర్ అనేది చేసుకోవాలి. ఆ సీటీ కాల్షియం స్కోర్ అనేది 100 కన్నా తక్కువ ఉంది అంటే మనకి పెద్దగా బ్లాక్స్ లాంటివి ఏమీ లేనట్టే లెక్క. 400 కన్నా ఎక్కువ ఉన్నాయి అంటే ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయని అర్థం. సో, కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ అప్పుడు మనం ఏదైతే యాంజియోగ్రామ్ చేయించుకోవాలో, లోపల హార్ట్‌కి బ్లడ్ సప్లై ఎలా అవుతుందో తెలుసుకోవాలో అనేది ఆ పరీక్ష చేసుకోవాల్సొస్తది. సో, ఎర్లీగా మనం తెలుసుకోవాలి, ఇంకా మనకి లోపల బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలంటే సీటీ కాల్షియం స్కోర్స్ అనేది కంపల్సరీ చేసుకోవాల్సొస్తది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. ఆ విధంగా ముందుగానే ఈ హృద్రోగ సమస్యలు రాకుండా నివారించుకుని చాలా చక్కటి జీవనశైలిని జీవించేలా, సాగించేలా ఈ సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉంటే అటువంటివి చెప్పండి డాక్టర్ గారు. కంపల్సరీ మనం మన గుండె సమస్యల పైన అవగాహన పెంచుకోవాలండి. ముఖ్యంగా సిమ్టమ్స్ ఏవైతే గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయో అవి వెంటనే గుర్తించగలగాలి. ఇందాక నేను చెప్పినట్టుగా ఏ మనిషి వయసుతో సంబంధం లేకుండా ఎవరికి నాకు గుండెపోటు రాదు అనేది ఆ అపోహ లాంటిది నుంచి మనం బయటపడాలి. ప్రత్యేకించి చిన్న వయసు ఉన్న వాళ్ళలో కూడా మనం గుండెపోట్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళలో వచ్చిన గుండెపోటు సివియారిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో, వాళ్ళకి గుండెపోటు వల్ల చనిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో, చిన్న చిన్న సిమ్టమ్స్ ఏమన్నా వచ్చినా సరే మనం పర్టికులర్‌గా వెంటనే కార్డియాలజిస్ట్‌ని కలిసి అది గుండెకి సంబంధించిన ఇబ్బందా లేకపోతే వేరే కారణాల వల్ల వచ్చిందా అనేది కంపల్సరీ మనం తెలుసుకోవాల్సొస్తది. అండ్ దీన్ని ఉద్దేశించే ఈసారి వరల్డ్ హార్ట్ డే థీమ్ అంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న మనం వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటాము. దీనికోసమే ప్రత్యేకించి ఈసారి వరల్డ్ హార్ట్ డే యొక్క థీమ్ యూజ్ హార్ట్ టు నో హార్ట్ అని చెప్పారు. సో, మన గుండెకి సంబంధించిన ఇబ్బందుల గురించి లేకపోతే గుండెకి సంబంధించిన ఆరోగ్యం గురించి తగినంత అవగాహన మనం పెంచుకోవాలి. ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఏవైతే మందులు వాడాలో, ఏవైతే తగు జాగ్రత్తలు తీసుకోవాలో కంపల్సరీ తెలుసుకోవాలి. గుండె జబ్బుల మీద అవగాహన పెంచుకోవాలి. మన దైనందిన జీవితంలో లైఫ్ స్టైల్‌లో హెల్తీ లైఫ్ స్టైల్‌ని మనం అలవరుచుకోవాల్సి వస్తది. మన ఈటింగ్ హ్యాబిట్స్ గానీ, ఫిజికల్ యాక్టివిటీ గానీ, లేకపోతే మన కల్చర్‌ని గానీ ఏదైతే ఉందో హెల్తీగా చేసుకోవడం వల్ల ఇటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏదైతే బీపీ ఉందో, షుగర్ ఉందో, గుండె జబ్బులు ఉన్నాయో వీటిలన్నిటిని లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. మన లైఫ్ స్టైల్ బట్టే మనకి జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. సో, వాటిని మార్చుకొని హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మనం అలవర్చుకోవడం వల్ల ఈ గుండె జబ్బులు బారిన పడకుండా మనం జాగ్రత్తగా ఉండగలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.